వాళ్ళ మధ్యలోనే నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యముగా ఉండగలిగితే, నువ్వు భయపడకుండా బ్రతకగలిగితే, ఎక్కడెక్కడైతే శాపాస్పదముగా నీవు ఉన్నావో అక్కడంతా ఆశీర్వాదకరముగా ప్రభు మార్చునుగాక. ఆశీర్వాదకరముగా ప్రభు మార్చునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడి చరిత్ర మనం చూస్తాం. ప్రియులరా, ఆ భక్తుడు శాపం కాకపోయినా అది ఒక రకమైన శాపమే. అది శాపం అని కాకపోయినా ఓ రకమైన శాపగ్రస్తమైన జీవితమే అని చెప్పాలి. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, 2-3 పిల్లలు ఉన్నారు. ముగ్గురికి ఆల్మోస్ట్ ఒకే రేట్లో బట్టలు కొనకపోయినా, అందరికి 1000 రూపాయలు పెట్టి బట్టలు కొన్నారనుకోండి, సరే వాళ్ళు నచ్చిన బట్టలు ఒక 500, ఒక 50 రూపాయలు, ఒక 30 రూపాయలు, ఒక 100 రూపాయలు తేడా ఉంటుందేమో, కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఒకే రేంజ్లో బట్టలు తీసేస్తారు. చెప్పులు తీసేటప్పుడు కూడా ఏంటంటే ఒకే రేంజ్లో ఒక 50 రూపాయలు, ఒక 20 రూపాయలు, 30 రూపాయలు తేడా ఉంటుంది కానండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఒకే రేంజ్లో కొనిస్తారు. ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒకరికేమో బిర్యానీ ఏంటండి, ఇంకొకరికేమో సాంబార్ అన్నం పోయిరు కదండి. ఆల్మోస్ట్ వాళ్ళు సరే ఈమె చికెన్ బిర్యానీ తిందనుకోండి, ఈమె చికెన్ కర్రీ అనేది తింటుంది. ప్రైజ్ లార్డ్. అంతే కదండి, వేరియేషన్ ఏమి ఉండదు కదండి. ఒకరికేమో రాజభోజనం పెట్టి ఒకరికేమో సాధారణమైన భోజనం పెడతారా? కానీ బైబిల్ ఒక భక్తుని చరిత్ర మీరు చూస్తే, ఇద్దరూ ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళే. ఇద్దరు ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళేనండి. ఒక 2-3 సంవత్సరాలు తేడాతో పుట్టారండి. ఏజ్ గ్యాప్ కూడా ఒక 2-3 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఒకే ఇంట పుట్టారు. ఒకడికేమో రాజభోజనం, విలాసవంతమైన జీవితం, ఇంకొకడికేమో సాధారణమైన జీవితం. ఒకడికేమో రాజభోగాలు, ఇంకొకడికి సాధారణమైన జీవితం. ఇది మనిషికి ఎంత బాధను కలిగిస్తుంది చెప్పండి. ఎవరి మనిషి? ఎవరైనా అంచనా వేయగలుగుతారా? ఒకడేమో మోషే, రెండోవాడేమో అహరోను. ప్రైజ్ ది లార్డ్. ఉదయాన్నే లేచారనుకోండి, మోషే గారికి అక్కడి నుండి క్యారేజ్ వస్తుంది. ఎక్కడి నుండి? మోషే గారు ఎక్కడ పెంచబడుతున్నాడు? ఆ తల్లి ఇంటని పెంచబడుతున్నాడు. ఏ తల్లి అయితే కన్నదో మోషేని, ఆ తల్లి దగ్గరే పెంచబడుతున్నాడు మోషే గారు. అదే ఇంట్లో అహరోను ఉన్నాడు. అహరోనుకు తెలిసి వీడు మా తమ్ముడే, వీడు కాలువలో కొట్టుకెళ్ళిపోతుంటే రాణిగారు చూసి, రాజకుమార్తె చూసి ఈయన తీసుకొని పెంచుతుందనే సంగతి తెలిసి ఇంట్లో అందరికీ తెలుసు. మోషే గారికి ఏమో ఏంటంటే స్పెషల్ ఫుడ్ వస్తూ ఉంటుంది, మోషే గారికి ఏమో స్పెషల్ డ్రెస్ వస్తూ ఉంటుంది, మోషే గారికి సకల విద్య. ఈయనేమో అదే ఇంట ఉన్నాడు, అదే తల్లి పెంపకంలో ఉన్నాడు, అదే తల్లిదండ్రులకు పుట్టినవాడు. వాళ్ళు ఇది శాపం కాకపోతే ఇంకేమంటారండి అసలు? అర్థమైందండి? ఆ కాలువలో ఈడు కాకుండా నేను పోయినా బాగుండేది అని అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈయనేమో ఉదయాన్నే లేవంగానే కాలేజీకి వెళ్తాడు సకల విద్యను అభ్యసించడానికి. పాపం ఆయనేమో విద్యాభ్యాసం చేయడానికి యూనివర్సిటీకి వెళ్తాడు, కాలేజీకి వెళ్తూ ఉంటాడు. కానీ అహరోను మాత్రం ఉదయాన్నే లేచి పనులకు వెళ్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బంగారం వస్తువు, ఇత్తడి వస్తువు ఇవన్నీ తయారు చేస్తారు కదా, వాళ్ళని ఏమంటారు? కంసాలి వాళ్ళు అంటారా ఏంటండి? ఆ వర్క్ చేసేవాడు అండి పాప అహరోను. ఇటు ఉదయాన్నే లేచి పాపం పొయ్యి దగ్గర కూర్చొని, నిప్పు దగ్గర కూర్చొని ఏంటంటే ఆయుధాలు తయారు చేయడం, వస్తువులు తయారు చేయడం, బొమ్మలు తయారు చేయడం, దాని ఐగుప్తు ప్రజలకి వాళ్ళ కోసం వస్తువులు తయారు చేసి ఈ పనులు ఉదయాన్నే లేచి, ఈయన మరి ఏ ఫుడ్ తినేవాడో, గంజి తాగేవాడో, ఏంటంటే పచ్చడి తినేవాడో, ఏం ఫుడ్ తినేవాడో, ఈయన తిని వెళ్ళి ఒకే ఇంట ఇద్దరు పెంచబడుతున్నారు. ఒకడేమో ఉన్నతమైన అనుభవాలు, రాజనగరం నుండి ఆయనకి సకల మర్యాదలు, రాజనగరం నుండి సర్వసమృద్ధి, రాజవస్త్రాలు ఇవన్నీ వస్తున్నాయండి. కానీ అహరోను జీవితం వేరు. ఇది ఓ రకంగా చెప్పండి శాపాస్పదమైన స్థితిలో ఆయన ఉన్నాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది, భయపడవద్దు, నేను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత దేవుని పిలుపు వచ్చిందండి. దేవుని పిలుపు వచ్చింది. దేవుడు ఎవరిని ముందు పిలిచుంటాడు? మోషేని పిలిచుంటాడా, అహరోన్ని పిలిచుంటాడా? చెప్పాలి. నేను అనుకుంటాను అహరోన్నే ప్రభు పిలిచుంటాడు. హల్లెలూయా. మోషే ఎక్కడికో వెళ్ళిపోయాడు, అహరోన్నే పిలిచాడు దేవుడు. ఎందుకంటే నువ్వు వెళ్ళి మీ తమ్ముడిని కలుసుకోవాలని పిలిచాడు. సరే, దేవుడిచ్చిన సేవ ఏం తెలుసండి? నీవు మోషేకి నోరుగా ఉండాలి. ఎలా ఉండాలండి? చెప్పాలి. ఎలా ఉండాలి? మౌత్ పీస్ అనమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలంటండి? ఆమె ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి, ఎవరికైనా చెప్పాలనుకో,
ఎవరికొకరు చెప్పాలి. మన చంటికి నేను ఒక విషయం చెప్పాలనుకోండి, నేను చెప్పకుండా శేఖర్ దగ్గర నుండి ఆ విషయాన్ని ఆయనకి చెప్పాలని అనుకుంటే నేను చెప్పలేకే కదా ఆయనకి చెప్పింది. ఇప్పుడు నేను చెప్పాలంటే డైరెక్ట్ చంటి నువ్వు జాగ్రత్తగా ఉండాలి చంటి అని చెప్పాలనుకుంటే నేను చెప్పలేకపోతున్నట్టే నాకేదో భయం ఉన్నట్టుగా. అప్పుడు నేను శేఖరా కొంచెం చెప్పరా చంటనకి అని వాళ్ళ ద్వారా చెప్పించానంటే నేను చెప్పలేక ఆయనతో చెప్పించాననే కదండి. మరి నేను చెప్పడానికి సాహసించలేనప్పుడు ఆయన చెప్పాలంటే ఎట్లా? మరి ఆయనకు ఉంటుంది కదా ఫియర్. ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడాలి. మోషే అంటాడు, అయ్యా నాకు భయం వేస్తుంది, ఇంత క్రితమే నేను చాలా సమస్యలు ఫేస్ చేశాను, నా వల్ల కాదంటే నీవేం భయపడదులే, అహరోను ఉన్నాడు అంటే అహరోనుకు భయం ఉంటుందా? అర్థమైందండి? ప్రజలందరికీ వెళ్ళి విషయం చెప్పాలి, ఒక విషయం చెప్పాలి. మోషే వెళ్ళి చెప్పొచ్చు కదా, చెప్పలేడు మోషే. ఎందుకంటే నాకు నత్తి అంటాడు. ఎక్కడ నత్తి? ఎక్కడ నత్తి అయ్యా? మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడతాడు ఏంటండి, సమస్యల దగ్గర నిలబడేసరికి అంటాడు అనమాట. మాట్లాడే వాళ్ళతో బాగానే మాట్లాడతాడు ఏంటండి, నచ్చిన వాళ్ళు మెచ్చిన వాళ్ళతో ఫోన్లో మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడతావు, అప్పుడు రాదే నత్తి నీకు. ఓ సమస్య వచ్చినప్పుడు మాట్లాడమంటే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. ఓకే, మోషే నాయకుడే కావచ్చు, సమస్యలు వచ్చినప్పుడు కఠినాత్ముడైన ఫరో ఎదుట నిలబడాలి. ఎవరు వెళ్ళి మాట్లాడరు, అన్నయ్య నీవో అంటారు. ఒక మౌత్ పీస్గా ఉండడం అనేది చాలా కష్టం. దేవుడిచ్చిన సేవకుడు ఏం తెలుసండి, నీవు ఆయన చెప్పింది చెప్పాలి, వాళ్ళు చెప్పింది మనం చెప్పాలంటే ట్రాన్స్లేషన్ అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు నేను చాలాసార్లు తమిళ్ నుండి తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాను. ఆ తర్వాత నేను తెలుగులో చెప్తుంటే తమిళ్లో ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఉన్న సందర్భాలు ఉన్నాయి. చాలా కష్టం. ఆ పర్సన్ ఏం చెప్తాడో అది చెప్పుకొని దాన్ని విని మనం ఎదుటి మనిషికి చెప్పాలి. ఆయన చెప్పింది నేను అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత ఎదుటి మనిషికి చెప్పాలి. అర్థమైందండి? ప్రతిదీ ఇక్కడ గమనించాలి, అక్కడ డబుల్ వర్క్ అనమాట. దేవుడు అతను ఒక మౌత్ పీస్గా ఏర్పాటు చేసుకున్నాడు. దేవా నీకు న్యాయమేనా? చిన్నప్పటి నుండి చూస్తున్నాను, అసలు వాడుకు నాకేంటి వ్యత్యాసం, అసలు నీవు దేవుడివేనా అనలేదండి ప్రియులారా. దేవుడిని ఎప్పుడు కూడా దేవుడికి ఏ పిటిషన్ పెట్టలా, ఎందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరుగుతుంది అని అనుకోలేదండి. ఒక మౌత్ పీస్గా ఉన్న అతని దేవుడు ఒక మాస్టర్ పీస్గా మార్చాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ఎక్కడెక్కడైతే శాపాస్పదముగా ఉన్నారో, ఎక్కడెక్కడైతే అవమానాన్ని అనుభవించాడు, అక్కడంతా దేవుడు అహరోన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, అహరోను ఇంటి వారిని ఆయన ఆశీర్వదించాడు.